మన హృదయం మన మీద ఏం చేస్తుందని చూసాం? దోషాన్ని ఆరోపణ చేస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావురా బాబు, నువ్వు పాపము చేసేవాడివి, దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలానికి నువ్వు ఎలాగెళ్తావు? నువ్వు యోగ్యుడవు కాదు, నువ్వు యోగ్యురాలివి కాదు అని మనుషుని యొక్క హృదయం అతని మీద దోషం ఆరోపణ చేస్తూనే ఉంటుంది. అంతవరకు అతను సమీపించలేడు దేవుని. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు చదువుకుందాం. హెబ్రీ పత్రిక. సంవత్సరమునకు ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒకడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణములను బలులను అర్పింపబడుచున్నవి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, వాక్యమైన దేవ, మీరు మాతో మాట్లాడమని వేడుకొంచున్నాను. మా మనస్సులను తెరవచేయండి ప్రభు, మా చెవులను తెరవచేయండి. ఈ వాక్యములో ఉన్న సత్యమును గ్రహించులాగన మాతో మాట్లాడమని, మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు చదువుకున్నాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అతి పరిశుద్ధ స్థలములోనికి మనం వెళ్ళడానికి ఒక మార్గం బయలుపరచబడడం గురించి కనిపిస్తుంది. పాత నిబంధన కాలంలో దేవుని యొక్క మందిరం ఉండింది. దేవుని యొక్క మందిరం యొక్క ఆ నిర్మాణాన్ని మనం చూస్తే, ఇది అతి పరిశుద్ధ స్థలం అయితే దీనికి ముందు భాగం పరిశుద్ధ స్థలం, దాని ముందు భాగం ఆవరణం. ఆవరణములో సాధారణ ప్రజలైనటువంటి మనం వెళ్ళి అక్కడ నిలబడేవారు, అక్కడ నుంచి దేవుణ్ణి ఆరాధించేవారు. దాని తర్వాత ఉన్నటువంటి పరిశుద్ధ స్థలములో యాజకులు మాత్రమే వెళ్ళేవారు. దాని తర్వాత ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలములోకి ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వధింపబడినటువంటి ఆ రక్తాన్ని చేతపట్టుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేవాడు. అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి ప్రధాన యాజకుడికి మాత్రమే అధికారం ఉండింది. అది కూడా సంవత్సరానికి ఒక్కసారే. అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్య ఒక తెర ఉండింది. దాన్ని అడ్డతెర అంటారు. సాధారణమైనటువంటి ప్రజలు ఈ పరిశుద్ధ స్థలం అనే చెప్పబడినటువంటి ఈ ప్రదేశానికి కూడా రావడానికి వీలు లేదు. అందరూ బయటుండి అక్కడ నుంచి యాజకులు చేసే ఆరాధనను చూసి దేవుణ్ణి స్తుతించి గణపరిచి వెళ్ళిపోవడమే. ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి రాగలడు. సంవత్సరానికి ఒక్కసారే రక్తాన్ని పట్టుకొని తన పాపముల నిమిత్తం
ఇశ్రాయేలు ప్రజలందరి పాపం నిమిత్తం రక్తాన్ని తీసుకొని లోపటికి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసేవాడు. ఈ పరిశుద్ధ స్థలములోనికి యాజకులు మాత్రం వస్తూ వెళ్తూ ఉండేవారు. ఈ అతి పరిశుద్ధ స్థలం సామాన్యమైనటువంటి స్థలం కాదు. అక్కడ దేవుని మందసం ఉంటుంది. ఆ మందసములో దేవుని ఆజ్ఞల పలకలు ఉండేవి. దానిలోని మన్నా కలిగిన పాత్ర కూడా ఉండింది. అక్కడే అహరోను కర్రకు చిగిరించినటువంటి కర్ర ఒకటి ఉంది కదా, అది కూడా అక్కడే ఉంది. ఈ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి ఎవ్వరికి అధికారం లేదు. కేవలం ప్రధాన యాజకునికి సంవత్సరానికి ఒక్కసారే. ఇప్పుడు చదవబడిన వాక్య భాగం చూస్తే అక్కడ ఏముంది? మొదటి గుడారం ఇంకను నిల్చుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించే మార్గం బయలుపరచబడలేదు అంటున్నాడు దేవుని యొక్క వాక్యం. అంటే ఎవరు వెళ్ళాలి? అతి పరిశుద్ధ స్థలములోనికి మనం వెళ్ళడానికి ఒక మార్గం ఉందంట. చూసారా, మనం ఎక్కడ ఉండాలి? నిజానికి చెప్పాలంటే మనం అన్ని జనులం, యూదులము కూడా కాదు. అన్ని జనులకి ఆవరణలో, వినండి, అన్ని జనులకి ఆవరణలో ఒక ప్రదేశం ఉండేది. అక్కడ మాత్రమే ఉండేవారు, లోపల కూడా రావడానికి అనుమతి లేదు. కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు వాక్యంలో, అతి పరిశుద్ధ స్థలములోను కూడా వెళ్ళడానికి మనకి మార్గాన్ని ఏర్పరుస్తున్నాడంట. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి అసలు ఎవ్వరూ ధైర్యం చెయ్యరు. మొట్టమొదటి విషయం చూసుకోండి. ఏంటి? అతి పరిశుద్ధ స్థలానికి ఎవడు వెళ్ళడు. అసలు వెళ్తే బతికొస్తాడో లేదో కూడా వాడికి నమ్మకం లేదు. ప్రధాన యాజకుడు వెళ్తేనే అసలు దేవుడు ఎలాంటి ఏర్పాటు చేసాడో మనం చూద్దాం. చూడండి, నిర్గమాకాండం 28వ అధ్యాయం 33 నుంచి 35 వచనాలు చూద్దాం. నిర్గమాకాండం 28వ అధ్యాయం 33 నుంచి 35 వచనాలు. దాని అంచుల చుట్టూ, ఎవరి అంచుల చుట్టూ? ఇది ప్రధాన యాజకుడి యొక్క వస్త్రముల గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏముంది? దాని అంచుల చుట్టూ నీల ధ్రుమ రక్తము గల దానిమ్మ పండ్లు, వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపవలెను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువటంగి క్రింద అంచున చుట్టూ ఉండవలెను. సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకు ఉండినట్లు దాని ధ్వని వినబడవలెను. ప్రధాన యాజకుడి యొక్క వస్త్రాల గురించి దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైనా గమనించారా ఇది? నిలువుటంగి ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే ఎవరు? ఇక్కడ అహరోను. తర్వాత కాలంలో ప్రధాన యాజకులు అంగీ వేసుకొని అంగీ యొక్క కింద అంచుకి దానిమ్మ పళ్ళు తయారు చేయించేవాడంటే. ఏ దానిమ్మ పళ్ళు? మనం తినే దానిమ్మ పళ్ళు కాదు. ఆ ఆకారంలో ఉన్న దానిమ్మ పళ్ళు ఆకారములు అంగీ కింద అంచు భాగంలో దానిమ్మ పళ్ళులాగా డిజైన్ వచ్చేటట్లు తయారు చేయించేవాడు దేవుడు. దాన్ని ఎలాంటి రంగు? నీల ధూమ్ర వర్ణాలతో ఆ రఘురంగులు ఉన్నటువంటి దానిమ్మ పళ్ళు అంచు, దానిమ్మ పళ్ళు అంచు కిందన ఉంటే ఒక్కొక్క దానిమ్మ పండు మధ్య బంగారు గంట ఉండేదంట. అర్థమైందా? అంటే ఏముంది? దానిమ్మ పండు గంట, దానిమ్మ పండు గంట, దానిమ్మ పండు గంట. ఇది గంటలు ఎందుకంటే ఇది అడ్డతెర ఒకటి ఉంటుంది.
ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రజలందరూ బయట కూర్చొని లేదా బయట నిలబడి చూస్తుంటారు అనమాట, వస్తాడా రాడా. లోపలికి వెళ్ళిన వ్యక్తి వస్తాడా రాడా. ఆ గంట ఎందుకు? గంట శబ్దం వినిపిస్తుంటే అర్థమవుతుంది బతికే ఉన్నాడు. ఆ గంట ఏంటి? గంట శబ్దం వినిపిస్తుంటే మనిషి కదులుతున్నాడు గనుక బ్రతికే ఉన్నాడు. మీకు గుర్తు ఉంటే ఎలిజబెతు యొక్క భర్త జకర్యా ఉన్నాడు. ఎవరు అతను? బాప్తిస్మిచ్చు యోహాను యొక్క తండ్రి. అతడు ఒకసారి దేవాలయంలోనికి వెళ్ళి, ప్రధాన యాజకుడుగా దేవాలయంలోనికి వెళ్ళిన తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత దేవుని దూత ప్రత్యక్షమై అతనితో మాట్లాడితే చాలాసేపు అయిపోతుంది, గంట శబ్దం రావట్లే. చాలామంది బయట ఉన్నవారు, ఏంటి ఇంతకీ రాడు అంతకీ రాడేటి, ఎంతసేపు అయింది రావట్లేదని ప్రజలు ఆశ్చర్యపోయి ఎదురు చూసినటువంటి వాక్యం కూడా మనకు కనిపిస్తుంది వాక్యంలో చూస్తే. అంటే దేవుడు ఎంత పరిశుద్ధుడో మనకు అర్థమవుతుంది. అంటే అతి పరిశుద్ధ స్థలములో ఎవరైనా ప్రధాన యాజకుడు వెళ్తే ఆ ప్రధాన యాజకుడు తిరిగి వస్తాడా రాడా అనేది కూడా చాలా కష్టమైన విషయంగా ఉండింది. అది అతి పరిశుద్ధ స్థలం. ఆ అతి పరిశుద్ధ స్థలంలోన గంట దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, మనల్ని వెళ్ళడానికి మార్గం చూపిస్తాను అంటున్నాడు. బ్రతకడానికైనా మనం వాక్యాన్ని సరిగ్గానే అర్థం చేసుకుంటున్నామా? ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం వెళ్ళాలంట, దానికి మార్గాన్ని చూపిస్తానని ప్రభువు చెప్తున్నాడు. అతి పరిశుద్ధ స్థలములో మధ్యలో ఉన్న తెర కూడా ఉంది. ఆ తెర వెనక ఏం జరుగుతుందో మనకి ఎవ్వరికీ తెలియదు. ఆ తెర ఎలాంటి తెలుసా? తెర ఎలా ఉంటుంది? మన డోర్ కట్టలాగా పల్చగా ఉండదు. వాక్యంలో చూస్తే మనకు కనిపిస్తుంది. నిర్గమాకాండంలోని 26వ అధ్యాయం 31 నుంచి 33 వచనాలు ఒకసారి చూద్దాం. మరియు నీవు నీల ధ్రుమ రక్తము గల ఒక అడ్డు తెరను పెనిన సన్న నారతో చెయ్యవలెను. అది చిత్రకారుని పని అయిన కెరూబుల గలదిగా చెయ్యవలెను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరుపరచును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని రంగులు ఉన్నాయి దానిలో? అడ్డతెరలో ఎన్ని రంగులు ఉన్నాయి చెప్పండి? నీలం, ధూమ్రవర్ణం, ఇంకా రక్తవర్ణం. ఈ రంగులతో కూడినటువంటి అడ్డతెర ఒకటి తయారు చేయాలంట. ఎంత ఉంటుందో తెలుసా? అడ్డతెర సన్న నారతో చేస్తారంటే లినిన్ మెటీరియల్. ఎంత ఉంటుందో తెలుసా తాత? ఎంత ఉంటుందో తెలుసా? 4 ఇంచీల మందం ఉంటుంది. అంటే 10 సెంటీమీటర్ల మందముతో ఉన్న తెర అది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎంత? 10 సెంటీమీటర్ల తెర. అవతలు ఎవడున్నారో ఏమవుతుందో కూడా మనకు కనిపించదు కూడా. 4 ఇంచుల మందముతో ఉన్నటువంటి అడ్డతెర ఉంటుంది. దీన్ని ఉతకాలంటే ఎవరు ఉతుకుతారు? దీన్ని దించాలన్నా, దీన్ని పైకి ఎత్తాలన్నా, దీన్ని శుభ్రం చేయాలన్నా యాజకులు దాన్ని శుభ్రపరిచేవారు. ఎంత? అది 90 అడుగులో ఎంత ఎత్తు ఉంటే 90 అడుగుల ఎత్తు, 4 ఇంచీల మందం,
ఆ తెరని అడ్డ తెరని మోయాలంటే ఎంతమంది మోయాలి, ఎలాగ ఉతకాలో ఆలోచించండి. అది తెర. ఈ తెర వెనకకు వెళ్తాడు ప్రధాన యాజకుడు. అక్కడికి మనల్ని పట్టుకొని వెళ్తానంటున్నాడు. దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి మార్గాన్ని చూపించాలి అని దేవుడు తలంచాడంట. ఇది ఒక్కసారి ఆలోచన చేయండి. అసలు దేవుడు ఏమనుకుంటున్నాడు? మనం యాజకులమా? కొన్ని ప్రధాన యాజకులమా? మనం అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడం ఏంటి? సామాన్య ప్రజలు ఎక్కడుండాలి? ఆవరణంలో ఉండాలి, బయట ఉండాలి. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నిన్ను తీసుకుని వచ్చి అతి పరిశుద్ధ స్థలంలోనికి పంపిస్తాను అంటున్నాడు. వాక్యం సెలవిస్తుంది. ఏం సెలవిస్తుందో చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసి తింది గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. వాక్యం ఏమని సెలవిస్తుంది? ఏమర్థమైంది అక్కడ? దేవుడు చెప్తున్నాడు, ప్రతి జనములోను ప్రతి ప్రజలోను దేవుడు కొరకు మనుషులను కొన్నారంట. ఎవరు కొన్నారు? ఎలా కొన్నారు? యేసు ప్రభు వారు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఎవరిని? మనల్ని అందరినీ కొన్నాడు. ఎందుకు చేయాలనుకుంటున్నాడు? ఎందుకు కొన్నాడు? యాజకుడుగా చెయ్యాలని. యాజకుడివి, యాజకురాలువి, యాజకత్వము చేయడానికి దేవుడు మనల్ని కొన్నాడు. దేవుడికి స్తోత్రం చెల్లించండి. అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళగలిగిన వారు యాజకులు మాత్రమే. వాక్యం ఇక్కడ సెలవిస్తుంది, అది ఏ దేశమైనా ఏ రాజ్యమైనా సంబంధం లేదు. యూదులు మాత్రమే కాదు, మనము కూడా దేవుని దృష్టిలో యాజకులముగా ఉన్నాము. ఎందుకు యాజకత్వం? ప్రభు ఏమని చెప్తుండే? ఎందుకు యాజకత్వం ఎందుకు చేయాలి? యాజకులు ఏం చేస్తారు? యాజకుల పని ఏంటి? యాజకులు ఏం చేస్తారు? దేవుడికి స్తోత్రం. యాజకులు దేవునికి సేవ చేస్తారు. అంటే దేవుడు దేనికోసం పిలిచాడు? మీరు సొత్తైన ప్రజలుగాను యాజకులుగాను ఎందుకు చేశాడు? ఆయనను ఆరాధించి సేవించే ప్రజలుగా ఉండడానికి. ఎందుకు మనం ఎవరికి యాజకులం? చదవబడినటువంటి వాక్యంలో చూస్తే ఎవరికి యాజకులమై ఉన్నాము? దేవునికి యాజకులమై ఉన్నామా? మనం దేవునికి మాత్రమే యాజకులమా? వాక్యభాగంలో చూస్తే మనకు కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా చూద్దాం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు పరిశుద్ధులనై ఉందురు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఎవరెవరికి యాజకులం అవుతాం? తండ్రి అయిన దేవునికి యాజకత్వం చెయ్యాలి. అలాగే యేసు ప్రభు వారికి కూడా మనం యాజకత్వం చెయ్యాలి.
అంటే మనము చనిపోయి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం అనుకుంటున్నారు మీరు? యాజకత్వం పని చెయ్యాలి. అంటే ఏంటి? పూజారి పని చెయ్యాలి. పాస్టర్ గారు ఒక్కరే ఇక్కడ యాజకుడుగా కనిపిస్తున్నారు, కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి రండి, రండి ఇక్కడికి. అమ్మో, మేము అక్కడికి రాలేము. అసలు అతి పరిశుద్ధ స్థలంలో ఆహ్వానిస్తే మనం వెళ్ళగలమా? వెళ్తామా? ఎందుకు వెళ్ళాం? ఎందుకు వెళ్ళాం చెప్పండి? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం చూస్తే మనకు అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి కొన్ని వచనాలు చూస్తే ఎందుకు వెళ్ళమో మనకు అర్థమవుతుంది. దేవుడు పిలిచిన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే మనము వెళ్ళకపోవడానికి కారణం ఏమిటో తెలుస్తుంది. చూడండి, 19-20 వచనాలు ముందు చదువుతాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక. ఏమన్నాడు? ధైర్యము కలిగి ఉన్నదంట. మనం ఇప్పుడు వెళ్దామంటే ఏం చెప్పాం? వద్దులే అని అనుకుంటున్నాం. ప్రధాన యాజకుడే సంవత్సరానికి ఒకసారి వెళ్తే రోజు వెళ్ళగలమా? వెళ్తామా? ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. దేవుణ్ణి దూరం నుంచి ఆరాధించడం వేరే. ఇప్పుడు ఆవరణంలో ఉండేటప్పుడు ప్రజలు ఆరాధిస్తున్నారా లేదా? పరిశుద్ధ స్థలంలోనికి వచ్చినప్పుడు ఆరాధిస్తున్నారా లేదా? మరి అతి పరిశుద్ధ స్థలంకి వెళ్ళడానికి ఎందుకు భయం? గంటలు మోగాలి. గంటలు మోగాలి. మోగుతాయో మోగవో. అంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి మనకి ఏదో భయం ఉంది. ఉందా? ఉందా లేదా? ఎంతమందికి ఉంది? హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి సాధారణంగా మనిషికి భయం ఉంది. యాజకుడే, ప్రధాన యాజకుడే వెళ్ళడానికి భయపడుతూ సంవత్సరానికి ఒక్కసారి వెళ్తే మనం ఎలాగెళ్తాం? మనం ఎలాగెళ్తాం? దేవుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడు? మిమ్మల్ని యాజకులుగా చెయ్యాలనుకుంటున్నాడు. వీరు యాజకత్వం చెయ్యాలి. యేసు ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. ఎందుకు కొన్నాడు అంటే దేవునికి సేవకుడివి, సేవకురాలివి అవ్వాలి అని. అది ఆయన యొక్క ఉద్దేశం. అసలు దేవుని ఎందుకు ఆరాధించాలి చెప్పండి? దేవుని ఎందుకు ఆరాధించాలి? అసలు దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనల్ని అందరినీ యాజకులుగా చెయ్యాలి. అది ఉద్దేశం. ఇది తెలుసుకోవాలి. ముందు ఏంటంటే మనం అందరం యాజకత్వం చెయ్యాలి. దేవునికి యాజకత్వము చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. అది దేవుని యొక్క కోరిక, అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే అతి పరిశుద్ధ స్థలంలోనికి మార్గం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి మార్గం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ ప్రభువు? మనకు ధైర్యం కలుగుతుందంట. దేనివలన? యేసు ప్రభువు వారు చిందించినటువంటి రక్తము ద్వారా పవిత్రపరచబడి మనము ధైర్యం పొందుతున్నాము. ఆ ధైర్యం వలన మాత్రమే దేవునికి సమీపముగా వెళ్ళగలుగుతాం. దేవునికి అతి సమీపముగా వెళ్ళే స్థలం ఏదైతే ఉందో దానినే అతి పరిశుద్ధ స్థలం అంటారు. ప్రజలు ఎలాగ భయపడతారో తెలుసా? అసలు దేవుణ్ణి మనం చూడం, కానీ చూస్తే ఏమవుతాం? చచ్చిపోతాం. లేకపోతే చచ్చిపోయేనా దేవుణ్ణి చూడాలి, ఏడుస్తాం.
అంతేనా? వాక్యంలో చూస్తే మనకు అర్థమవుతుంది. నిర్గమకాండం 20వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలు ఒక్కసారి చూద్దాం. నిర్గమకాండం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు ఆ పర్వత భూమి ధూమమును చూచి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. గట్టిగా, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగకుండుటను దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పాను. ప్రజలు దూరంగా నిలిచిరి. మోషే దేవుడన్న ఆ గుడారమునకు సమీపంగా ఏముంది అక్కడ? ఏముంది? చూచిన తర్వాత మోషే ఎక్కడికి వెళ్ళాడు? నీవు నాతో మాట్లాడద్దు బాబోయ్ దేవుడా, నీవు మాతో మాట్లాడవద్దు. ఆ కొండ మీదకి దేవుడు దిగి వచ్చాడు. సినాయి పర్వతం మీదకి. సినాయి పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడు ప్రజలందరూ చూస్తున్నారు. ఏంటి? ఉరుములు, మెరుపులు, అగ్ని. ఎక్కడిది? సినాయి పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడు బోరధ్వని, అతి భయంకరమైన బోరధ్వని మోగుతూ ఉంటే, ఒకవైపు ఉరుములు మెరుపులు యొక్క శబ్దం వస్తూ ఉంటే, అగ్ని ఒకవైపు ఆ పర్వతం మీద కనబడుతూ ఉంటే, అక్కడికి దేవుడు దిగి వస్తే ప్రజలు భయపడిపోయారు. భయపడిపోయి ఏమన్నారు మోషేతో? ఏమన్నారు? నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన నీవు మాతో మాట్లాడు. ఏంటి మోషే, నువ్వు వెళ్ళు, ఏదైనా ఉంటే నువ్వు నాతో మాట్లాడు, దేవుడు చెప్పింది. కానీ దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోదుము, మేము చస్తాము అన్నారా? అసలు దేవుడంటే భయం ఉండాలా, ప్రేమ ఉండాలా? ప్రేమ ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళాలా, దూరంగా ఉండాలా? మరి దగ్గరికి వెళ్ళడానికి భయం ఎందుకు? అదేంటి? దేవుడు మనకి సమీపంగా ఉండడం మంచిదా, చెడ్డ విషయమా? చెప్పండి. మంచిదా, చెడ్డదా? దేవునికి సమీపముగా వెళ్ళడం మంచి విషయమే. మనుషులందరి కోరిక ఏంటి? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. బతికున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతానన్నప్పుడు భయం ఎందుకు మరి? ఇప్పుడు భయపడి అప్పుడు భయపడవా? అంటే ఏంటి మరి? మోషేతో ఎందుకు చెప్తున్నారు? మోషే, నువ్వు మాట్లాడు, ఆ చెప్పిన మాటలు మాతో చెప్పు, కానీ మేము మాత్రం డైరెక్ట్గా దేవునితో మాట్లాడము అని చెప్తే, మోషే చెప్పాడు, మీరు భయపడకండి, కంగారు పడకండి, దేవుడు అంటే ఏంటో మీకు చూపించడానికి ఆయన దిగి వచ్చాడు అని చెప్పిన తర్వాత మోషే ఆ గాఢాంధకారములోనికి ఒంటరిగా వెళ్ళేవాడు. ఆ గాఢాంధకారములోనికి ఒంటరిగా వెళ్ళి దేవునితో మాట్లాడుతూ ఉంటే దేవుడు తన కంఠస్వరముతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే సమాధానాలు చెప్తూ ఉన్నాడు. మోషే అడుగుతూ ఉన్నాడు, దేవుడు తన కంఠస్వరముతో చెప్తూ ఉన్నాడు. మోషేను ఒక్కసారి ఆలోచన చేయండి. అంత భయంకరమైన అగ్ని, ఉరుములు, మెరుపులు, సౌండ్లు. ఒకవైపు మనం పిడుగులు పెడితే ఎక్కడ ఉంటాం? తలుపులేస్తాం. అలాంటి పిడుగులు, ఉరుములు, భయంకరమైనటువంటి అగ్ని కలిగినటువంటి కొండ మీదకి గాఢాంధకారములోనికి మోషే ఒంటరిగా వెళ్ళాడు. మరి మోషేకి భయం లేదా? ధైర్యం ఉందా? ఎక్కడి నుంచి వచ్చింది? మోషేకి అంత ధైర్యం ఉంటే ఐగుప్తు నుంచి ఎందుకు పారిపోవాలి? మోషేకి అంత ధైర్యం ఉంటే పొదలో కనిపించినప్పుడు
అక్కడికి వెళ్తూ వణుకుతూ ఎందుకు వెళ్ళాలి? మనకు ధైర్యం ఎందుకు లేదు అనే విషయం అర్థమైతే అతి పరిశుద్ధ స్థలములోనికి ఎలాగూ వెళ్ళగలమో మనకి తెలుస్తుంది. మనకు ధైర్యం ఎందుకు లేదు మీరు చెప్పండి. మనకు ఎందుకు ధైర్యం లేదు? ఎందుకు ధైర్యం మనకు లేదు చెప్పండి. దేవునికి సమీపం వెళ్ళడానికి ఏంటి భయం ఏంటి? దేవుని చూస్తే చనిపోతారని అంటారు, నిజమే. కానీ దేవునికి దగ్గరగా వెళ్ళడానికి మనకు భయం ఎందుకు? ఆ భయము కానీ ఒకవేళ మనలో నుంచి తీసివేయబడితే అప్పుడు మనం అతి పరిశుద్ధ స్థలానికి సమీపించగలం. అంతేనా? అంతేనే కాదా? ఆ భయాన్ని తీయడానికి దేవుడు ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు, దాన్ని చేశాడు. చూద్దాం దేవుని యొక్క వాక్యంలో ఎందుకు భయపడతామో మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 20 నుంచి 21వ వచనం వరకు చదువుకుందాం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయముల ఎడలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందాము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది? మన హృదయం దోషారోపణ చేస్తుంది. ఆ దోషారోపణ చేస్తే మనము అధైర్యవంతులు అవుతాం, మనకు భయం కలుగుతుంది. ఒకవేళ మన హృదయం గాని దోషారోపణ చేయకపోతే దేవుడి ఎదురు ధైర్యంగా ఉంటాం. అంటే దేవుడి ఎదుటికి ధైర్యంగా వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? మనకి భయం ఉంది. భయానికి కారణం ఏమిటంటే నా సంగతి నాకు బాగా తెలుసు, నా యందు దోషాలు ఉన్నాయి, నేను యోగ్యులను కాను, నేను యోగ్యురాలిని కాను. ఒకవేళ దగ్గరికి వెళ్తే నా పని అయిపోతుంది. అంతేనా? అంతేనా? ఇది మనుషులకు అధైర్యాన్ని కలిగిస్తుంది. అందుకే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి భయపడతాం. ఇంతకీ మన హృదయం మన మీద ఏం చేస్తుందని చూసాం? దోషాన్ని ఆరోపణ చేస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావురా బాబు, నువ్వు పాపము చేసేవాడివి, దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలానికి నువ్వు ఎలాగెళ్తావు? నువ్వు యోగ్యుడవు కాదు, నువ్వు యోగ్యురాలివి కాదు అని మనుషుని యొక్క హృదయం అతని మీద దోషం ఆరోపణ చేస్తూనే ఉంటుంది. అంతవరకు అతడు సమీపించలేడు దేవునికి. కానీ మరి మోషే ఎలాగెళ్ళాడు? అంటే మోషేలో ఆ దోషారోపణ లేకుండా తాను చూసుకోగలిగాడు. ఆ స్థాయికి కానీ మనము చేరగలిగితే, ఆ స్థాయికి చేరగలిగితే మనం వెళ్ళగలుగుతాం. ఆ స్థాయికి ఒక వ్యక్తి చేరడం ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుంది? ఒక వ్యక్తి తనంతట తాను చేసుకోలేడు. ఆ హృదయములో ధైర్యము కలిగించే పనిని దేవుడు చెయ్యవలసి ఉంది. ఒక విషయాన్ని చెప్పండి, యాజకులు అనుదినము బలులు అర్పించేవారు. అర్పించారా? అర్పించిన వారు పరిశుద్ధ స్థలంలోనికి వచ్చేవారా? అతి పరిశుద్ధ స్థలం కాదు, పరిశుద్ధ స్థలంలోనికి వచ్చేవారా? వచ్చేవారు. ఆ యొక్క బలులు, ఆ యొక్క రక్తాన్ని తీసుకొని వారు వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో వారు నిలవబడినప్పుడు వారికి ధైర్యం కలిగి ఉందా? కలిగి ఉందా? వారికి ధైర్యం ఉందా? అర్థమవుతుందా లేదా? వారికి ధైర్యం ఉందా? ప్రధాన యాజకుడు
కోడల యొక్క రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతని ధైర్యం ఏంటి? ఈ విషయం మనకు అర్థం కాదు. అతని ధైర్యం ఏంటి? తన మీద ఉన్న నమ్మకమా, లేదా చేతిలో ఉన్న రక్తమా? ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కసారి వెళ్తున్నప్పుడు అతనికున్న ధైర్యం ఏమిటి? ప్రధాన యాజకుడు తాను ఏ దోషము చేయలేదని అనుకోవడమా, లేదా తన చేతిలో పట్టుకున్నటువంటి రక్తమా? ఈ రక్తం నా దోషాన్ని కడుగుతుంది. ఈ ప్రపంచ, ఏ ప్రపంచ? వారి ప్రపంచ అంటే యూదుల ప్రపంచం. యూదుల ప్రపంచం వాళ్ళ దేశమే. వారి దోషాల్ని కూడా ఇది కడుగుతుంది. కాబట్టి నేను అతి పరిశుద్ధ స్థలముకి వెళ్తే చావను. ఈ పాప దోష నివారణ కార్యక్రమాన్ని ఈ రక్తం చేస్తుంది కనుక నేను లోపటికి ఒక్కసారి వెళ్ళగలను. దేవుడు దీన్ని చెప్పాడు కనుక నాకు ధైర్యం కలిగి ఉంది అని వెళ్ళగలడు. మరి మనం వెళ్ళగలమా? ఎలా వెళ్తాం? ప్రభు చెప్తున్నాడు, మీకు యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా, యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడము ద్వారా మీకు ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి మీకు ధైర్యం కలుగుతుంది. మనకు ధైర్యం లేకపోవడానికి కారణం, మొదటిగా మన హృదయము మన మీద దోషారోపణ చేస్తుంది. దోషం ఆరోపించడం అంటే ఏంటి? నేరాన్ని మోపడం. ఒకే ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనకి మనస్సాక్షి కూడా ఉందా? మనస్సాక్షి ఏం చెప్తుంది? మనస్సాక్షి చేసే పని ఏంటి? హృదయం చేసే పని ఏంటి చెప్పండి? మనస్సాక్షి చేసే పనేంటి, హృదయం చేసే పనేంటి చెప్తే ఎందుకు ధైర్యం లేదు మనకు అర్థమవుతుంది. మనస్సాక్షి ఏం చేస్తుంది చెప్పండి? పాపాల్ని జ్ఞాపకం ఉంచుకుంటుంది. మనస్సాక్షి మనుషులను హెచ్చరిస్తుంది. హృదయము దాన్ని దోషారోపణ చేస్తుంది. అర్థం కాలేదు కదా? వాక్యంలో చూస్తే మనకు అర్థమవుతుంది. వాక్య భాగంలో చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు ముందు చదువుతాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించిన గదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయిచుండెను. దేవుడికి స్తోత్రం. ఈ సంభవం మనకు తెలుసు. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని కొంతమంది పట్టుకొని వచ్చారు. ఎవరు వాళ్ళు? పని పాట లేని వాళ్ళు కొంతమంది. ఎవరు వాళ్ళు? శాస్త్రులు పరిసయ్యులు పట్టుకొని వచ్చి యేసు ప్రభు వారి దగ్గర పెట్టారు. తెల్లవారు పట్టుకొని వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. పంచాయితీ. యేసు ప్రభు వారు పట్టుకొని వచ్చినప్పుడు ఎవరెవరు వచ్చారు? చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా వచ్చారు. యేసు ప్రభు వారిని కూడా పెట్టారు. ఇప్పుడు చెప్పబోయే తీర్పు, ఇప్పుడు చెప్పు తీర్పు. మోషే ధర్మశాస్త్రంలో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీకి రాళ్లతో కొట్టాలని చెప్తుంది. ఇప్పుడు రాళ్లతో కొట్టడానికి మేము రాళ్ళు పట్టుకొని వచ్చాం. ఇప్పుడు నువ్వు చెప్పు తీర్పు. ఏం చెప్తావు నువ్వు? చంపమని చెప్తావా? రాళ్లతో కొట్టమని చెప్తావా?
రాళ్ళతో కొట్టమని చెప్తావా? కొట్టమని చెప్పవా అని యేసు ప్రభు వారిని శోధించడానికి కొంతమంది వారిని ఆమెను తీసుకొని రావడం మనం చూసాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏమని చెప్తున్నారు వాళ్ళు? ధర్మశాస్త్రాన్ని ఒకవైపు పెట్టారు, రెండో వైపు స్త్రీని పెట్టారు, మూడో వైపు యేసు ప్రభు వారిని పెట్టారు. వాళ్ళు రాళ్ళు తీసుకుని వచ్చినప్పుడు వారు చేస్తుంది ఏంటి? ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రవర్తించాలని తీసుకుని వచ్చారా? యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? వారు చెప్తుంటే నేల మీద రాస్తా ఉన్నాడు. ఏ రాస్తా ఉన్నాడు? అక్కడ ప్రతి ఒక్కరి పాపం రాస్తున్నాడని మనకి అక్కడ రాయబడలేదు, కానీ బహుశా రాయడానికి ఆ సమయంలో తెల్లవారు ఆయనకి ఏం పని ఉంటుంది? వచ్చారు కదా, నీ పేరేంట్రా? బహుశా మన పాపాలని లేదా అక్కడ నిలబడి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పాపాలని నేల మీద రాస్తున్నాడు అనుకుందాం. చదువుతున్నారు, రాళ్ళు పట్టుకుని ఉన్నారు, కానీ ఎవడు వేయలేకపోతున్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్పారు? అక్కడ చూడండి, ఏం చెప్పారు? వారు ఆయనను పట్టు వదలక మళ్ళా అడుగుతున్నారు. పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయుచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలేను. చూడండి, ఆ స్త్రీ మధ్యనే ఏం చేశారు? ఆయన ఏం చెప్పాడు? ఎవరు పాపము చేయలేదో వారు మొట్టమొదట రాయి వేయండి అన్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడే మనము ఈ భాగాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే, ఈ చదివినటువంటి ఈ భాగాన్ని అర్థం చేసుకుంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎందుకు మనం వెళ్ళడానికి ధైర్యం లేదో అర్థమవుతుంది. దీనికి దానికి సంబంధం ఉంది. ఏంటి పాపం? పాపము చేయని వాడు మొదట రాయి వేయండి అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? రాయి విడిచిపెట్టి పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు మెల్లగా జారుకున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. రాయి పట్టుకున్నప్పుడు వారి పాపం వారికి తెలియదా? యేసు ప్రభు వారు అడిగిన తర్వాత రాయి విడిచిపెట్టడానికి కారణం ఏంటి? ఆ ఫుట్ నోట్స్లో కిందనేముంది చదవండి. వారు మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై అని కూర్చబడి ఉంది. అంటే ఏంటి? ఇప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఎవరైతే పాపము చేయలేదో వారు మొదట రాయి వెయ్యండ్రా అనగానా మనస్సాక్షి పని చేయడం ప్రారంభించి చేతిలో ఉన్న రాళ్ళు విడిచిపెట్టి ఒక్కొక్కడు జారుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవరు ఉండిపోయారు లాస్ట్కి? పరిసయ్యులు లేరు, శాస్త్రులు లేరు, పెద్దవాళ్ళు లేరు, చిన్నవారు లేరు, రాళ్ళు మాత్రం అక్కడ ఉండిపోయేవి. యేసు ప్రభు వారు ఉన్నారు, ఆ స్త్రీ ఉన్నారు. ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే, ఒక మనిషిలో నీలో కానీ నాలో కానీ హృదయం ఎలాగూ పనిచేస్తుంది, మనస్సాక్షి ఎలా పనిచేస్తుందో ఇక్కడ కనిపిస్తుంది. హృదయం ఏం చేసింది? హృదయం పాపాన్ని కప్పిందా? అంటే అప్పటి వరకు ఉన్నటువంటి పాపం, అప్పటి వరకు వారిలో ఉన్నటువంటి పాపం, యేసు ప్రభు వారు నీలో పాపం లేదా అనేటప్పటికి పాపం జ్ఞాపకం వచ్చిందా? అప్పుడు ఎవరు జ్ఞాపకం చేస్తుంటారు? యేసు ప్రభు వారు జ్ఞాపకం చేశారా? యేసు ప్రభు పరాలన పాపం నువ్వు చేసావని ఏమైనా చెప్పాడా? వ్యక్తికి చెప్పలేదు. అంటే మనస్సులో మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఉంది. పాప జ్ఞాపకాలు ఎక్కడున్నాయి? మనస్సాక్షికి ఉంది. అర్థమైందా లేదా? దేవుడికి స్తోత్రం కలిగడుగా.
ఆ మనస్సాక్షికి పాపజ్ఞప్తి వచ్చి ఇప్పుడు హృదయం చెప్తుంది, దోషారోపణ, నువ్వు కూడా పాపం చేసిన వాడు, రాయి విడిచిపెట్టురా అని లోపల నుంచి వాడికి చెప్పినట్టు అన్నమాట. ఏమర్థమైందా? అర్థం కాలేదా? ఈ భాగాన్ని ఇలాగే పట్టుకొని హెబ్రీ పత్రికలోనికి వెళ్దాం, అప్పుడు ఇంకా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 2వ వచనాన్ని చూద్దాం. అలాగు చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనక వాటిని అర్పించుట మానుదురు కదా. ఏంటది? మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఉంటుంది. పాపజ్ఞప్తి అంటే ఏంటి? పాప విషయములో ఉన్న జ్ఞాపకాలని మనస్సాక్షి తెచ్చుకుంటుంది. అది ఎప్పుడైతే తెచ్చుకుందో హృదయం చెప్తుంది నువ్వు పాపము చేశావని. ఇది మనుషుల్లో ఉన్నటువంటి మెకానిజం. దేవుడు స్తోత్రం. ఈ మెకానిజంలో నీకు ఎప్పుడైతే హృదయం దోషారోపణ చేయడానికి కారణం పాపాన్ని జ్ఞాపకం తెస్తుందో అప్పుడు ఏమవుతుందంటే సెటరైట్ అయిపోతావు. నేను యోగ్యుడును కాను, నేను యోగ్యురాలుని కాను, నేను అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేను. మనిషికి ఏంటంటే అంతవరకు ఇశ్రాయేలు ప్రజల్ని చూసుకోండి. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అర్పణలు అర్పించేవారు, ప్రతిదినము బలులు అర్పించేవారు. అంతేకాకుండా యాజకుడు సంవత్సరానికి ఒకసారి బలి రక్తాన్ని పట్టుకొని వెళ్ళేవాడు. అప్పుడు ఏం జరిగేది? మనుషుల యొక్క, యాజకుల యొక్క పాపం కడగబడింది. అంతేనా? కడగబడిందా? అప్పుడు మనసు ఏమవ్వాలి? హృదయం ఏమవ్వాలి? పాపం కడగబడినట్టు ఎక్కడ కడుగుతారు? పైన కడుగుతారా? శరీరాన్ని కడుగుతారా? మరి ఎక్కడ కడగాలి? మనకు మనస్సాక్షి ఉంది, ఆ మనస్సాక్షి శుద్ధీకరణ జరగాలి. ఆ మనస్సాక్షి పాపజ్ఞప్తితో ఉంటుంది. మన మనస్సాక్షి మనకి పాపాలని జ్ఞాపకంలోనికి తీసుకుని వస్తుంది. అంతేకాకుండా మనస్సాక్షి అక్కడ యేసు ప్రభువు వారి ఎదుట నిలబడినటువంటి ప్రజలను ఎలాగో గద్దించిందో అలాగూ మనల్ని గద్దిస్తుంది. హృదయం ఏం చేస్తుందంటే దోషారోపణ చేస్తుంది, నువ్వు తప్పు చేశావు అని చెప్తుంది. మనస్సాక్షి మనను హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇంకా అతి పరిశుద్ధ స్థలంలోనికి రండి, మీకు మార్గాన్ని ఏర్పరిచేశాను, రండి, నూతనమైన మార్గంలోనికి రండి అంటే ఎవడు వెళ్తాడు? వెళ్ళగలమా? ప్రభువు దాన్ని చూశాడు. దేన్ని చూశాడు? మనుషులకు హృదయము దోషారోపణ చేస్తుంది, వారి మనస్సాక్షి వారి పాపాలని జ్ఞప్తిలోనికి, జ్ఞాపకంలోనికి తీసుకొస్తుంది. గనుక దీనికి చికిత్స జరగాలి. వాక్యంలో చూసాం, 10వ అధ్యాయం 2వ వచనంలో ఏం చూసాం? ఒక్కసారి బలి అర్పించిన తర్వాత వ్యక్తికి మరలా ఇంకెప్పటికీ కూడా పాప జ్ఞాపకం ఉండకూడదు. అదేనా? అంతే కదా. ప్రధాన యాజకుడు ఒక్కసారి వెళ్ళిన తర్వాత, ఆ సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ జ్ఞాపకం, మనకు పాప జ్ఞాపకం ఉండకూడదు. మన పాపాలు మన జ్ఞాపకం వస్తున్నాయా? వస్తాయా? రాకూడదు. పాప జ్ఞప్తి అనేది మన మనస్సులోనికి రాకూడదు. ఎప్పుడు రాదు? ఎప్పుడైతే మన మనస్సాక్షి శుద్ధీకరించబడుతుందో అప్పుడు రాదు. ఒకవేళ మన మనస్సాక్షికి మరలా పాప జ్ఞప్తి మరలా వస్తుంది అంటే మనము ఏ
అర్పణ ద్వారా మన మనస్సాక్షిని శుద్ధీకరించామో, యేసు ప్రభు వారి రక్తము ద్వారా ఆ రక్తం మనలో పని చేస్తున్నట్ట, పని చేయకపోయినట్ట? అపవాది మనస్సాక్షికి పాపజ్ఞప్తి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. బహుశా మార్టిన్ లూథర్ కింగ్ గారు అనుకుంటా, ఆయన ప్రార్థన చేస్తుంటే అపవాది వచ్చి, నువ్వు ఇది చేసావు తెలుసా, నువ్వు అది చేసావు తెలుసా, నువ్వు పాపివి తెలుసా, ఇవన్నీ మాట్లాడాడంట. నేను అవన్నీ చేశానని తెలుసు, యేసు ప్రభు వారు అవన్నీ ఎప్పుడో కడిగి వేశారని తెలుసు, మరల నువ్వెందుకు జ్ఞాపకం ఉంచుకుంటున్నావు? ఇది అపవాది యొక్క కుట్ర. యేసు ప్రభు వారి యొక్క రక్తం అతి పరిశుద్ధమైన రక్తం. మన మనస్సాక్షి యొక్క జ్ఞాపకాలలో పాపము యొక్క సూచాయి కూడా లేకుండా మొత్తం అంతా కడిగి వేస్తుంది. అందుకే ఈ పాపజ్ఞప్తి ఉంటే, పాప జ్ఞాపకాలు ఒకవేళ ఉండి మన మనస్సాక్షిని గుచ్చుతూ ఉంటే, అప్పుడు మనం చూడాలి యేసు ప్రభు వారి యొక్క రక్తం అతి పరిశుద్ధమైన రక్తం. ఈ రక్తము ద్వారా నేను ఎప్పటికీ పరిశుద్ధుడిగా మార్చబడుతున్నాను అని నిశ్చయములోనికి మనం రావాలి. అందుకే దేవుని యొక్క వాక్యంలో చూద్దాం, నిర్గమకాండంలోని హెబ్రీ పత్రికలోని 10వ అధ్యాయంలో 10 వచనం చూద్దాం. 10వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. హెబ్రీ 10:10. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. చూసారా, ఒక్క అర్పణ ఒక్కసారి పరిశుద్ధపరచబడి ఉన్నాం. 14వ వచనం కూడా చదువుతాం. ఒక్క అర్పణము చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అది ఒక్క అర్పణ. ఆ అర్పణ ఎవరు? యేసు ప్రభు వారి యొక్క శరీరం. ఆ అర్పణ ద్వారా ఒక్కసారి మొత్తానికి అందరిని కూడా పరిశుద్ధపరిచాడు దేవుడు, సంపూర్ణులుగా చేశాడు. సంపూర్ణులు అంటే ఏంటి? సంపూర్ణత అంటే ఏంటి? ఇంకా పరిశుద్ధులుగా మార్చబడే ప్రక్రియ ప్రారంభమైంది. ఇంకా మనము పరిశుద్ధులుగా సంపూర్ణులుగా మారుతూ వెళ్తూ ఉంటాం. అసలైన సంపూర్ణత వచ్చి ఎక్కడ వస్తుంది? అసలైన సంపూర్ణత దేవుడు తన రాజ్యములో మనల్ని చేర్చుకున్నప్పుడు అక్కడ సంపూర్ణులుగా దేవుని సన్నిధిలో నిలవబడతాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం హెబ్రీ పత్రికలో చూస్తున్నాం, 10వ అధ్యాయంలోనే మనం చూసాం. ఏముంది? 19వ వచనం నుంచి చూసుకుంటే ఏముంది అక్కడ? దేవుని యొక్క సన్నిధికి చేరడానికి సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనసాక్షికి కల్మషమును తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమైన ఎండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. చూడండి, ఫైనల్ గా ఏం చెప్పాడు? దేవుని సన్నిధానానికి చేరాలి. అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి దేవుడు యేసు ప్రభు వారి యొక్క శరీరము అనే తెర ద్వారా ఏం చేశాడు? మనకు నూతనమైన మార్గాన్ని ఏర్పరిచాడు. ఆ ఏర్పరచిన మార్గం ఏంటి? ఎవరా మార్గం? యేసుక్రీస్తు వారు. ఏంటది? ఇప్పుడు మనకి తెర గురించి మాట్లాడుకున్నామా? ఆ తెర ఏంటి?
ఆ తెర యేసు ప్రభువా? చివరిగా వాక్యం చూసుకుంటే ఆ తెర గురించి మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50-51 వచనాలు చూద్దాం. అప్పుడు దేవాలయపు తెర పైనుంచి కిందకి రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను. యేసు ప్రభు వారు చనిపోయిన సమయములో, సిలువ మీద మరణించిన సమయంలో జరిగినది. ఏం జరిగింది? దేవాలయంలో ఉన్నటువంటి తెర, ఎంత తెర అది? 4 ఇంచీల తెర పైనుంచి కిందకి చిరిగిపోయింది. ఎందుకు చిరిగింది? ఎవరైనా చెప్పగలరా? ఎందుకు చిరిగింది? ఎందుకు చిరిగిందంటే ఇంకా తెర కాదు, అతి పరిశుద్ధ స్థలములోనికి నా సమీపానికి రావడానికి, మీరు యాజకులుగా నాతో పాటు ఎల్లప్పుడూ ఉండడానికి మీకు మార్గాన్ని ఏర్పరుస్తున్నాను అని దేవుడు తెలియజేశాడు అక్కడ. ఆ తెర ఎప్పుడైతే చినిగిందో ఇంకా తెరతో మనకి పని లేదు. ఇప్పుడు ప్రధాన యాజకుడైనటువంటి యేసు ప్రభు వారి దగ్గరికి మనము యాజకులుగా ఆయనతో పాటు ఉండడానికి, దేవునిని అలాగే ఆయన కుమారుడును మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారిని కూడా సేవించడానికి యాజకులుగా మనము తిన్నగా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి మార్గాన్ని దేవుడు ఏర్పరిచాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు? మీ మనస్సాక్షి సరిగ్గా లేదు, పాప జ్ఞాపకాలు ఉన్నాయి, యేసు ప్రభు వారి రక్తము ద్వారా నేను దాన్ని కడుగుతాను, రండి, మీకు పాప జ్ఞాపకాలు ఇక ఉండవు, మీ మనస్సు శుద్ధీకరించబడుతుంది, మీ హృదయం ఇక మీదట దోషారోపణ చెయ్యబడదు గనుక మీకు ధైర్యం కలుగుతుంది, అతి పరిశుద్ధ స్థలంలోనికి రావడానికి మీకు మార్గం ఏర్పరిచాను అని చెప్పేశాడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి మార్గం ఏర్పరిచినటువంటి ఆయనతో పాటు సదాకాలం ఉండడానికి ఇంకా తెరను కూడా తీసివేసి, ఆయన మరణించినప్పుడు తెరను కూడా చీల్చివేసినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. ఇదంతా ఎందుకు చేశాడు? అతి పరిశుద్ధ స్థలములో యాజకులుగా మనము ప్రవేశించడానికి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, సర్వోన్నతుడైన తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అతి పరిశుద్ధ స్థలములోను కేవలం ప్రధాన యాజకులు మాత్రమే వెళ్ళగలిగినటువంటి ప్రభా తండ్రి స్థలం అది. కానీ దానిలోనికి ప్రభా తండ్రి యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మమ్మల్ని పవిత్రీకరించి, శుద్ధీకరించి, మా మనస్సాక్షులను కడిగి, మా హృదయం మా మీద దోషారోపణ చేయకుండా చేసి, మమ్మల్ని సంపూర్ణులుగా చేసి, నీ అతి పరిశుద్ధ స్థలములోను ప్రభా తండ్రి మేము కూడా వచ్చేలాగన, నీ నిత్య జీవంలో ప్రభా తండ్రి మేము కూడా ప్రవేశించేలాగన కృప చూపించారు ప్రభా. మీకు వందనాలు. ఈ వాక్యం మా హృదయమును మీరే ఫలింపజేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.